ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇండక్షన్స్, ఇన్ఫ్రారెడ్స్ అని చెప్పి మీరు అడుగుతున్నారు, కాదనట్లేదు. దీంట్లో ఏంటంటే ఇన్ఫ్రారెడ్ చాలా మంది ఇన్ఫ్రారెడ్ అంటున్నారు. ఇన్ఫ్రారెడ్ వల్ల మీకు డెఫినెట్లీ అన్ని గిన్నెలు, అన్ని టైప్స్ ఆఫ్ గిన్నెలు, అల్యూమినియం, స్టీలు, బ్రాస్ ఇలాంటివి ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఓకే, అంతవరకు డెఫినెట్లీ ఓకే. కానీ ఇన్ఫ్రారెడ్ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మీకు చెప్పట్లేదు. ఈ పాయింట్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్, ఇన్ఫ్రారెడ్ వల్ల మీకు కాస్ట్ ఎక్కువ పెడతారు. సెకండ్ పాయింట్, మీరు పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, కుకింగ్ స్లో అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ఫ్రారెడ్ మీరు సర్ఫేస్ టచ్ చేయకూడదు. ఒకవేళ టచ్ చేస్తే, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చేతులు బొబ్బలెక్కుతాయి, ఎందుకంటే సర్ఫేస్ చాలా హాట్ ఉంటుంది, ఇండక్షన్ లా కాదు. అండ్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీ నీడ్ ఏంటో తెలుసుకొని మీరు అకార్డింగ్లీ ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కొనుక్కోండి. ఇంట్లో స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు చాలా మందితో ఉంటాయి, కుక్కర్స్ ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్వి, ప్లస్ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అలాంటివన్నీ మీరు ఇండక్షన్ మీద వాడుకోవచ్చు. కానీ కొంతమంది మీకు మిస్గైడ్ చేస్తున్నారు ఇన్ఫ్రారెడ్ అని. ప్లీజ్ ఇదంతా తెలుసుకొని దీన్ని బట్టి మీరు మీ ప్రోడక్ట్ కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో ఆర్కే సూపర్ షాపింగ్.